హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ స్పైయింగ్ బైట్ మీతో పంచుకోవడానికి షార్ట్ ఇస్తున్నానండి. ఇటీవల వైరల్ అయిన షార్ట్స్లో అదేదో సినిమా పుష్ప 2 రిలీజ్ రోజున తొక్కిసలాట్లయ్యి ఆ విధంగా కూడా అది ఒక సెన్సేషన్. ఆ సినిమా షార్ట్లో ఒక డైలాగ్ ఉంది. ఏంటంటే పుష్ప అంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్ అని. నిండా తంబాకో కిళ్ళినో పెట్టుకొని పరమ అదే మాస్ అట్లండి. అదేదో బట్ తలకాయ నాకు తెలియదు. ఆ దీంట్లో ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, పుష్ప అంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్ అని. అలాగే ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం అంటే వావ్, వైల్డ్ ఫైర్ కాదండి, వరల్డ్ ఫైర్, వరల్డ్ వార్ కూడాను. అదే సినిమాలో పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్ అని కూడా ఓ తొక్కడేలాగా ఉంటుంది. ద సేమ్ టైప్ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అంటే అది నేషనల్ కాదు, ఇంటర్నేషనలే. వరల్డ్ వైడ్ వార్, WWW, వరల్డ్ వైడ్ వెబ్ అని మామూలుగా ప్రజలకు చెప్పబడినటువంటి అబ్రివేషన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్, వరల్డ్ వార్ ఇది. కాబట్టే దానికి ఒక శృతి లయ చెప్పమంటారా? నిన్నగాక మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకి కూడా ఈవీఎంలను సిద్ధం చేస్తున్న చంబా కూటమి అని ఒక వార్త, పర్వాలేదు బాగానే వైరల్ అయ్యింది. ఆ వార్త మొన్నొచ్చింది. నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ కాబోలు ఆవిడ భారత్లో ఈవీఎంలని హ్యాక్ చేసే గెలిచారు, ఈవీఎంలని హ్యాక్ చేయడం చాలా సులభం అని చెప్పింది. ఇది యుద్ధం, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, వరల్డ్ వైడ్ వార్. దీనికి ఉన్నటువంటి శృతి లయ అర్థం చేసుకుంటే ఎవరికైనా అర్థం కాగలిగినటువంటి బాహాటంగా ప్రదర్శింపబడుతున్నటువంటి యుద్ధ రజం ఇది, యుద్ధ తంత్రాలు ఇవి. ట్రై టు అండర్స్టాండ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో. ఈ యుద్ధంలో పాలు పంచుకునేందుకు సామాన్యులందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.